దేశంలో అసెంబ్లీ పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచడానికి ఈ నెల 16న పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా జనాభా దామాషా ప్రకారం డీలిమిటేషన్తో పాటు మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లను వారి జనాభా దామాషా ప్రకారం ప్రవేశపెట్టాలనేది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎన్నికల అజెండాలో భాగంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్కు, దేశంలో పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని పార్టీలకు ఒక్కటే సూటి ప్రశ్న. జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. జనాభా దామాషా ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను పెంచాలనేటువంటి ప్రక్రియకు పార్లమెంటు శ్రీకారం చుడతా ఉంది. అదే జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ దేశంలో కేవలం 56% జనాభా ఉన్నటువంటి బలహీన వర్గాలకు చట్టసభల్లో కానీ, బడ్జెట్లో నిధుల కేటాయింపుల్లో కానీ, విద్యా ఉద్యోగాల్లో కానీ ఎందుకు వారి నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయడం లేదు అనేటువంటిది పాలక వర్గాలకు, రాజకీయ పార్టీలకు డాక్టర్ పోతుల నాగరాజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు 1952లో ప్రారంభమైనటువంటి ఎన్నికల ప్రక్రియ భారతదేశంలో 2024 ఎన్నికలు పూర్తయినాయి. 2026 సంవత్సరానికి అంటే దాదాపు 74 సంవత్సరాల తర్వాత మహిళలు రాజకీయ పార్టీలకి గుర్తొచ్చాయి. ఓకే, వెల్కమ్ చేద్దాం. కానీ ఈ దేశ జనాభాలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాల పరిస్థితి ఏంటి? బీసీలు ఈ దేశ పౌరులు కాదా? రాజ్యాంగ హక్కులు బీసీలకు వర్తించవా? రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికల వినాదంగాను ఆ పార్టీలు అధికారంలోకి రావడానికి చట్టసభల్లో రిజర్వేషన్లు బీసీలకు అమలు చేస్తాము అని చెప్పి ఎలాంటి చట్టబద్ధత లేని ప్రకటనలు గుప్పిస్తూ ఈరోజు పార్లమెంటు సాక్షిగా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి శ్రీకారం చుట్టేటువంటి సందర్భంలో పార్లమెంటులో డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. అంటే దాదాపు 54% అసెంబ్లీ సీట్లు దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్లో ఎంపీల సీట్లు పెరుగుతూ ఉన్నాయి. మరి బీసీల పరిస్థితి ఏమి అని చెప్పి రాజకీయ పార్టీల్ని, ఈ దేశ ప్రధానమంత్రి నిరంతరం ఎన్నికల వాగ్దానంలో కావచ్చు, లేదా బలహీన వర్గాల ప్రతినిధిని, బలహీన వర్గాల బిడ్డను చెప్పుకున్నటువంటి దేశ ప్రధానికి ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల స్థితిగతులపైన, బీసీల సమస్యలపైన, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి చిత్తశుద్ధి ఉందా లేదా? లేదు, నేను కూడా ఒక నకిలీ బీసీని అని చెప్పి డ్రామా ఆడుతున్నాడా? లేదు, నిజమైన బీసీ అయితే ఈరోజు మీరు తీసుకొస్తున్నటువంటి జనాభా దామాషా ఏదైతే ఉందో అది ప్రతి రంగంలోనూ ఇంప్లిమెంట్ చేయాలనేది మా డిమాండ్. మీరు బడ్జెట్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు నిధుల కేటాయింపులో, బడ్జెట్లో నిధులు ఏ జనాభా ఎంత ఉందో ఆ జనాభాకి మీరు కేటాయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆకాశంలో సగం మహిళల్ని మీరు కీర్తిస్తూ 74 సంవత్సరాల తర్వాత మహిళలకు మీరు చట్టసభల్లో ప్రవేశం కల్పిస్తున్నాము అని చెప్పి ఒక గొప్ప కార్యక్రమానికి మేము స్వీకారం చుట్టాము అని చెప్పి అది భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ఘనతగా చెప్పుకోవడానికి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇదే ప్రయత్నం బీసీలకు ఎందుకు వర్తించదు? లేదు, ఈ రోజు జరుగుతున్నటువంటి డీలిమిటేషన్ ప్రక్రియలో కావచ్చు, మహిళా బిల్లులో కావచ్చు, చట్టసభల్లో కావచ్చు బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పి గతంలో పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేదా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి వీరు కేవలం ఎన్నికల ముందు డ్రామా ఆడుతున్నారా? లేదు, నిజంగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారా అనేది క్లారిటీ ఇవ్వాలా? ఈరోజు డీలిమిటేషన్ ప్రక్రియకు, మహిళా బిల్లుకు అడక్కనే చంద్రబాబు నాయుడు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీకి జై అంటా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానం, మీరు చెప్పినటువంటి మాట, మీరు చేసినటువంటి తీర్మానం ఎందుకు మీరు ఈరోజు అమలు చేయలేకపోతున్నారు? ఇది బీసీలను మోసం చేయడం కాదా? బీసీలు ఈ దేశ పౌరులు కాదా? బీసీలకు రాజ్యాంగ హక్కులు వర్తించవా? బీసీలకు చట్టసభల్లో స్థానం ఇవ్వరా? ఇది రాజకీయ పార్టీలు మోసం చేస్తా ఉన్నాయా? రాజకీయ పార్టీ అధ్యక్షులు మోసగాళ్ళ? 56% ఉన్నటువంటి బీసీ జనాభా తెలుసుకోవాలా? ఆ పార్టీ జెండాలు మోస్తా ఉన్నారు, ఆ పార్టీలకు ఊడిగం చేస్తా ఉన్నారు, ఆ పార్టీల అగ్రకుల నాయకత్వాన్ని ముఖ్యమంత్రులుగాను, ప్రధానమంత్రులుగా చేస్తున్నారు. మీ బతుకులు ఎటువైపు వెళ్తున్నాయి? ఈరోజు చట్టసభల్లో మన గురించి మాట్లాడే వాయిస్ లేదు. ఇదే మహిళా బిల్లు పైన గతంలో కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లు తీసుకొచ్చినప్పుడు ఆ రోజు పార్లమెంట్లో ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, శరత్ యాదవ్ కావచ్చు, లల్లు ప్రసాద్ యాదవ్ కావచ్చు, రామ్ విలాస్ పాస్వాన్ గారు కావచ్చు,
ఆ బిల్లు యొక్క ప్రతులను చించివేసి అడ్డుకున్నటువంటి చరిత్రను ఒకసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు అర్థం చేసుకోవాలా. ఈ రోజు అదే బిల్లును ప్రవేశపెడతా ఉంటే మీ గొంతులు ఏమైనాయి? మహిళా బిల్లులో బీసీ మహిళా వాటా ఉందా లేదా? చట్టసభల్లో బీసీల వాటా ఉందా లేదా? అడిగే పార్లమెంటు సభ్యులు లేడు, అడిగే పార్లమెంటు పార్టీ అధినేతలు లేరు, అడిగే పార్టీ అధ్యక్షులు లేరు. ఈ దొంగ నాటకాలు ఎన్ని రోజులు ఆడతారు? 74 సంవత్సరాలుగా ఈ సమాజాన్ని మోసం చేశారు. బీసీల ఓట్లతో గద్దెనెక్కారు. వేల కోట్ల ఆస్తులు సంపాదించారు. చివరికి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలను సైతం నేలకూల్చి బీసీల హక్కుల్ని కాలరాస్తున్నటువంటి పాలకుల యొక్క కుట్రలను ఛేదించే బాధ్యత విద్యావంతులు, మేధావులు, ఈ రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ రాజకీయాల్ని ప్రతి బీసీ బిడ్డ అర్థం చేసుకోవాలని చెప్పి ఆర్పీఎస్ ఆర్ఎఫ్ వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నాగరాజు విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ లేదా మిగతా ప్రాంతీయ జాతీయ పార్టీలు రేపు జరిగేటువంటి డీలిమిటేషన్లో బీసీల వాటా కోసం గలం విప్పాలని, మహిళా బిల్లులో బీసీల వాటా కావాలని డిమాండ్ చేయాలని చెప్పి అన్ని పార్టీల అధ్యక్షులకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రి గారికి డాక్టర్ పోతుల నాగరాజు విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.